ప్రపంచంలోని పెద్ద దేశాలలో 7వ స్థానం, జనాభా సంఖ్యలో 2వ స్థానం. ఎన్నో జాతులు, ఎన్నో మతాలు, ఎన్నో భాషలు, వివిధ ప్రాంతాల ఆచార సంప్రదాయాలు కలగలిసిన దేశం. ఎక్కడ చూసినా కులాల కుమ్ములాటలు, మతాల మారణకాండలు, భాషా సమస్య, నీటి సమస్య, ఇలా ఎన్నో విషయాలలో విభేదాలు ఉన్నా ఒక్క విషయంలో మాత్రం మన భారతీయుల ఐకమత్యాన్ని ఎవ్వరూ వేరు చేయలేరు. కానీ మనం ఇప్పుడు చూడబోయేది ఈ క్రికెట్ కాదండి. బ్యాట్కి తగలాల్సిన బంతి భుజానికి తగిలిందని బౌలర్ మీద చిరాకు పడిపోతున్నాడు షార్క్స్ టీం బ్యాట్స్మెన్ సీను. నెక్స్ట్ బంతిని ఎలా ఎదుర్కొంటాడో చూద్దాం. మామ బౌలర్ నువ్వు చూడకు, ఏం భయపడుకున్నాడు. బాల్ ని చూడు, బాల్ మాత్రమే చూడు. బాల్ చూసి టచ్ అయ్యి మామ, ఒక్కరన్ మామ, ఒక్కరన్, మిగతా నేను చూసుకుంటాను. ఓకే కమన్ మా. పోటీలో ముఖ్యమైన ఘట్టం. స్టార్ బ్యాట్స్మెన్ కార్తీక్ ఆడుతున్నాడు. అతను ఎలా ఆడతాడో చూద్దాం. ఇంకా 4 బంతులే ఉన్నాయి. కానీ 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 నా కొడక గెలవడానికి 10 రన్స్ చేయాల్సి ఉంది. బౌలర్ వేసిన బంతిని బలంగా కొట్టాడు. చేయాలి. ఒక బంతికి 1.5 రన్స్ ఇస్తున్నా 3 బంతులకు 4.5 రన్స్ అవుతాయి. ఖచ్చితంగా షార్క్స్ టీం విజయం సాధిస్తుంది. నో ప్రాబ్లం. అవుట్ అయినందుకు అవమానంతో తలదించుకొని పెవిలియన్ దారి పెట్టాడు స్టార్ బ్యాట్స్మెన్ కార్తీక్. షార్క్స్ టీం వాళ్ళు ఈ సంవత్సరం రేడియో మిర్చి కప్ గెలవడానికి ఇంకా 2 బంతులే ఉన్నాయి. కానీ 4 రన్స్ చేయాల్సి ఉంది. బౌలర్ ముఖం చూడదు, భయపడకుండా ఆడు. ఓకే బాల్ ని మాత్రం కొట్టు, మిగతావి నేను చూసుకుంటాను. ఓకే ఓకే బాల్ ని మిస్ చేయదు. ఓకే గుడ్. బాల్ పడ్డాడు, రన్ చేస్తున్నారు. రన్ చేయాలా వద్దన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అటు ఇటు పరిగెడుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. లాస్ట్ బాల్ ఆఫ్ లాస్ట్ ఓవర్. కానీ 3 రన్స్ చేయాలి. ఏం జరుగుతుందో చూద్దాం. చాలా థ్యాంక్స్ అయ్యా. 2 రోజుల్లో స్టేషన్కి వచ్చి మీట్ అవుతాను. ఎస్ఐ గారికి చెప్పు. ఉంటాను. ఏంటే మొహం మీదకి తీసుకొచ్చి పెడతాం కాఫీ గ్లాసు? అడ్వాన్స్ కొంచెం తగ్గించుకోమని చెప్పొచ్చు కదండి. నాకున్న టెన్షన్స్ లో ఇవన్నీ గుర్తు పెట్టుకోగల ముందే చెప్పి చావచ్చుగా. అవునవును, అన్ని విషయాలు నేనే గుర్తు చేయాలి. ఇంటి విషయాలు ఏ రోజు పట్టించుకున్నారు గనక మీ పాటికి మీరు డ్రెస్సెస్ కు వెళ్ళిపోతారు. పచారీ కొట్టు వాడికి డబ్బులు ఇవ్వాలి, కరెంటు బిల్లు కట్టాలి, పాలవాడికి డబ్బులు ఇవ్వాలి. ఇన్ని గొడవల్లో అడ్వాన్స్ కొంచెం తగ్గించమని చెప్పండి అంటే ముందే ఎందుకు చెప్పలేదని ఎదురు ప్రశ్న వేస్తారు. చా, మీతో ఎలా వేగాలో అర్థమై చావడం లేదు. ఏంటమ్మా ప్రాబ్లం? మీ నాన్నున్నారే, ఇంటి విషయాలు అస్సలు పట్టించుకోవడం లేదురా. వదిలేమ్మా పాపం. చట్నీ అది పాపం అక్కడుంది తీసుకో. రఘు ఏంటన్నా పిలుస్తున్నారెళ్ళు. వీడొకడు అన్ని ఆయన బుద్ధిలే వచ్చాయి. ఏంటన్నా? నువ్వు అర్జెంట్ గా గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళు. అక్కడ మురళీకృష్ణ ఒకడు ఉంటాడు. అతని దగ్గరికి తీసుకెళ్లి తీస్తే సైన్ చేసి ఇస్తాడు. దాన్ని తీసుకెళ్లి కంచెరపాలెంలో ఉన్న గ్యాస్ ఏజెన్సీలో ఇచ్చిరా. అర్థమైందా? ఏంటిది? చావల మధుంకా? కాదురా, కాన్వెంట్ జంక్షన్. అదేనా నా చావల మధం? అది చెత్త ఏరియా తెలుసా మీకు? చెత్త నీకంటేనా? వెళ్ళు చెప్పిన పని చేయరా. అమ్మా
అమ్మా ఆ ఏరియాకి రావడం నా వల్ల కాదు. కమలా వెళ్ళొస్తా. అలాగేనండి. నేను ఇక్కడ ఎంత సీరియస్ గా మాట్లాడుతున్నాను. ఏంట్రా? నాకు ఎదోలకి గొడవలమ్మా. రేయ్ వెళ్ళరా, వెళ్ళి మీ నాన్న చెప్పిన పంచుడు. అమ్మా నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను. మీరు ఇద్దరు కావాలంటే అక్కడికి వెళ్ళి జాలీగా ఉండండి. నేను ఇక్కడ రూమ్ తీసుకుని సంతోషంగా ఉంటాను. ఎందుకురా అలా మాట్లాడతావు? మాకున్నది నువ్వు ఒక్కడవే కదా. ఆయన్నేమో 6 నెలలకో స్టేషన్ కి మారుస్తున్నారు. రామ్ నగర్ నుంచి కంచరపాలానికి రోజు వెళ్లి రావాలా? పాపం రా మీ నాన్నగారు, కొంచెం అర్థం చేసుకోరా. నువ్వెంత సెంటిమెంట్ గా మాట్లాడినా సరే అక్కడికి రావడం పనికి మాలోడా, సరిగా పెట్టరా టీవీ. లగేజ్ ఎంత వచ్చింది? ఏమైంది మను? లేట్ గా వచ్చాడు కదా, చెవిలో పువ్వు పెడుతున్నాడు.